మనకు ఆ వెబ్సైట్ లో మనకు అందిన ఫలితాలను చూస్తే 3 గంటల వరకు 62.71% మనకు పర్సంటేజ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా క్లియర్ కట్ గా చూడొచ్చు. అంటే కేరళ అంటేనే కాస్త అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఓటు వేసేందుకు తరలి వస్తూ ఉన్న పరిస్థితి. సో అనేక సమీకరణాలు ఇక్కడ ఉన్నాయి. సీఎం పినరయ్ విజయన్ మరొకసారి అధికారంలోకి రాబోతున్నారా? సో ఏంటి అంటే ఒక పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే, పోల్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా అది అధికార పార్టీకి వ్యతిరేకమని మొన్నటి వరకు మనం మాట్లాడుకునే వాళ్ళం బిందు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో చూస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు క్లియర్ కట్ గా అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు, అనుకూల ఓటు అన్నట్టుగా ఫలితాలు కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో సో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే మనం మాట్లాడుకున్నట్టు 71 మ్యాజిక్ ఫిగర్. సో ఎవరు ఎన్ని ఫలితాలు సాధించబోతారనేది మాత్రం చర్చకు వస్తున్న పరిస్థితి. అటు ఎల్డిఎఫ్ అవ్వచ్చు, ఇటు యూడిఎఫ్ అవ్వచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు. కేరళలో అనేక రాజకీయ అంశాలు ఈసారి చర్చకు వచ్చాయి. సో ఒకటి పినరయ్ విజయన్ అంటే ముఖ్యంగా కూడా ఏ పార్టీకి 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా అంటే కొన్ని సర్వేస్ చేస్తూ ఉంటారు, ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది అనేది కూడా కొంత ముందే కొంత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం కేరళంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క పార్టీకి కూడా ఒక స్పష్టమైన మెజారిటీ వస్తుంది అనే విధంగా కూడా ఏ సర్వేలో కూడా వచ్చిన ఇది లేదు. ముఖ్యంగా కూడా అక్కడ కేరళంలో మొన్న పెన్షన్ల పెంపు ఒకటి, ఉచిత వైద్యం వంటివి కూడా చాలా వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు ఎక్కువగా కూడా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది కొంత సర్వేస్ బట్టి కూడా. అంటే అవి ఏమైనా కూడా ఈసారి కొంత మ్యాజిక్ చూపించి పినరయ్ విజయన్ కి కాస్త కొంచెం ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది. సామాన్యుడు ఏ విధంగా కూడా ఆలోచిస్తాడు లాస్ట్ అంటే ఎవరికైనా కూడా కొంత ఉచితాల వైపు కూడా వెళ్లే ఇది ఉంటుంది. బట్ చూడాలి ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోయినా బట్ సంక్షేమ పథకాలు, ఉచిత వైద్యానికి సంబంధించి కూడా ఎక్కువగా ప్రజలు అవి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈసారి మరి ఉచితాలే కాదు బిందు, మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కేరళం ఎన్నిక కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం ఈసారి. సో అక్కడి నుంచి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సంబంధించి ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ భవిత మారబోతుందా? కేరళం నుంచే కాంగ్రెస్ అడుగు వేయబోతుందా? సో ప్రియాంక గాంధీ ఇక భారతీయ జనతా పార్టీ కానీ మోదీకి ప్రత్యామ్నాయం కాబోతున్నారా? ఒకవేళ కేరళలో విజయం సాధిస్తే మాత్రం సో ప్రియాంకను ముందు పెట్టి కాంగ్రెస్ ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ కి సన్నద్ధం అవబోతుందా? జాతీయ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది కూడా మనం మాట్లాడదాం బిందు. ఒకసారి మనకు క్లియర్ కట్ గా మనం ఐన్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడొచ్చు. 3 స్టేట్ కంపారిజన్ మనకు కనిపిస్తుంది. కేరళకు వచ్చేసరికి 3 గంటల వరకు 62.71% నమోదైతే, అస్సాంకి వచ్చేసరికి 75.91%, ఇక పుదుచ్చేరికి వచ్చేసరికి 40% నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓటర్ టర్న్అవుట్. సో ఇక్కడే మనం చూడాలి బిందు, ఇప్పటికే ఇంత పర్సంటేజ్ నమోదవుతూ ఉంటే ఇంకా మరి కాసేపట్లో ఖచ్చితంగా మళ్ళొక రిజల్ట్ అయితే రాబోతుంది. సో అత్యధిక పోలింగ్ నమోదవుతున్నట్టుగా అయితే ప్రస్తుత సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి కేరళకి సంబంధించి మనం స్క్రీన్ పై చూడొచ్చు. 2021లో 75.60% నమోదైతే 72.40% ఇప్పటికి నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో మనం మాట్లాడుకుంటున్నట్టుగానే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుందా, బీజేపీ తరహాలో అది ప్రభుత్వానికి అనుకూల ఓటుగా మారబోతుందా, కేరళ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది, ఈవీఎంలో ఏం నిక్షిప్తం అవుతుంది అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే చూడాల్సి ఉంటుంది. సో ఏం జరగబోతుందో ఒక క్లియర్ కట్ అంచనాకైతే వద్దాం. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నట్టుగా కేరళలో అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి బిందు. సో మీరు చెప్తున్నట్టుగా ఉచిత పథకాలతో పాటు అక్కడ పినరయ్ విజయన్ కుటుంబం మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నింటికి తోడు సో అక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. శబరిమల అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ హిందువులు ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల ధరిస్తూ ఉంటారు. ఆ గుడి అంశం కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఆ గుడి అంశం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది కూడా ఒక టాపిక్ గానే. ఎస్ బిందు ప్లీజ్. కేరళ మొన్న అంటే వచ్చినప్పుడు కూడా మొన్న చూసామని అంటే కేరళ శబరిమల అంశం కూడా ఎక్కువగా బీజేపీ ఆ ఓటు అంటే హిందూ ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా ఎంత వర్కౌట్ అవుతుంది. ఒకవేళ బీజేపీ అనేది అధికారంలోకి వస్తే ఎవరైతే కూడా అప్పుడు గోల్డ్ స్కామ్ కి సంబంధించి పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా విచారణ జరిపిస్తాము, కోర్టుకు పంపిస్తామంటూ కూడా ఎక్కువగా ఆ యొక్క ప్రచారాస్త్రం గానీ బీజేపీ మొన్న లాస్ట్ క్యాంపెయిన్ జరిపినప్పుడు కూడా
అటు చెప్పిన పరిస్థితి. సో చూడాలంటే ఇన్నాళ్ళు పాటు 3 ఏళ్ల పాటు కూడా బీజేపీకి సంబంధించి కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలని చూస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా వరకు కూడా అక్కడ విమర్శించిన పరిస్థితి, బట్ ఇన్నాళ్ళు ఎందుకు దానికి సంబంధించి కూడా మాట్లాడలేదు అంటూ కూడా అటు మాట్లాడిన పరిస్థితి. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇంకా అస్సాంకు వెళదాము వంశీ. అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరి దశకైతే చేరుకుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఇప్పటికే పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అస్సాంలో 75.91% నమోదైంది. 126 అసెంబ్లీ స్థానాలకి సంబంధించి కూడా ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. సో మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ అధికారంలోకి రావడానికి, అధికారం చేజెక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 64. సో ముఖ్యంగా కూడా చూడాలి, రాష్ట్రంలో 2.51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 31,490 కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. 722 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న పరిస్థితి. అస్సాం గురించి మాట్లాడదాం. మీరు చెప్తున్నట్టుగా 722 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమవుతుంది. అస్సాంలో కూడా భారీగానే పోలింగ్ నమోదవుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడైనా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదవుతుంది అంటే అది అధికార పార్టీకి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే మనం భావిస్తాం. కానీ సో అస్సాంలో అక్కడ హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. సో హిమంత బిశ్వ శర్మని ఒక ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది బిందు. ఇక్కడ మనం ఎన్నికలప్పుడు కూడా చూసాము. సో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. మోదీ ద్వారానే, మోదీ మేనియాను చూసి ఓటేయాలంటారు. కానీ హిమంత బిశ్వ శర్మ ఒక స్పెషల్ అని చెప్పాలి. అక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. మామ అని పిలిపించుకునేంత చనువుగా అక్కడి ప్రజలతో ఉన్న హిమంత బిశ్వ శర్మ వైపు మొగ్గు చూపుతారా, లేదంటే ఇటు మారుతుందా అధికారం అనేది కూడా చూడాల్సిన అంశంగానే కనిపిస్తుంది. ఒకసారి అస్సాం ప్రీవియస్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. గతంలో అంటే 2021లో జరిగిన ఎన్నికల్లో 82.42% ఓటింగ్ అక్కడ నమోదైతే ఇప్పటికి మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే 75.91%, అంటే అత్యధిక పోలింగ్ నమోదవుతున్నట్టుగానే చూడాల్సి ఉంటుంది బిందు. ఆల్ టైమ్ రికార్డు దిశగా ఈ 3 ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతున్న 2 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డు దిశగా అయితే పర్సంటేజ్లు నమోదవుతున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఓటెత్తుతూ ఉన్నారు. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేదే బలం. ఆ ఓటుతోనే ఎన్నికల్లో నాయకుల్ని ఎన్నుకుంటూ ఉంటాం. సో అటువంటి ఓట్ల పండగకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నాయకుల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేస్తున్న పరిస్థితి. అస్సాం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే హిమంత బిశ్వ శర్మ గురించి మనం మాట్లాడాం. అంటే వంశీ, అంటే 3వసారి కూడా అధికారంకి రావడానికి చాలా వరకు కూడా బీజేపీ నేతృత్వం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అయితే చాలా వరకు గట్టిగానే ట్రై చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంతే రకంగా కూడా దానికి డఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇక్కడ అస్సాంలో కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల అంశం ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉండుంటారు. బట్ ఎవరైతే అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అని, ఎవరైతే కూడా అస్సాం నుంచి బెంగాల్ నుంచి వస్తున్నారు అక్రమ చొరబాట్లకు సంబంధించి వాళ్ళని గుర్తించి డిపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. చాలా వరకు సరిహద్దు అంశాలు ఇవన్నీ కూడా అస్సాంలో ఉంటాయి. ఎన్ఆర్సీ, సిఏ ప్రభావం, అస్సామీ గుర్తింపు సంబంధించి కూడా ఓటర్ అది కూడా చాలా వరకు ఇక్కడ ప్రభావం చూపిస్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా బీజేపీకి అక్కడ అర్బన్ ప్రాంతాల్లో కొంత జనం మూడు మనం అబ్జర్వ్ వచ్చిన అంటే ప్రీ పోల్ సంబంధించి కూడా కొంత సర్వే చేసిన దాన్ని బట్టి కూడా బీజేపీకి కొంత అర్బన్ ప్లేసెస్ లో కొంత మూడ్ అయితే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం మిక్స్డ్ గా కూడా ఈ బీజేపీకి సంబంధించి కూడా కొంత ఉంది. సో చొరబాట్ల అంశం కీలకమే, బట్ ఇక్కడ ప్రతిసారి మాట్లాడతారు. బట్ ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చాలా వరకు ఇంపార్టెంటేగా వంశీ. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ప్రతిదీ చర్చకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది బిందు. ఒకసారి మనం స్క్రీన్ పై కూడా చూడవచ్చు అసలు ఎక్కడ ఏ విధంగా టఫ్ ఫైట్ ఉంటుంది, ఎవరితో పోటీ చేస్తున్నారో కూడా ఒక ఐ న్యూస్ డెస్క్ టీమ్ క్లియర్ కట్ గా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ బ్యాటిల్ 2026లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది కూడా మనం స్క్రీన్ పై చూస్తే, సో ఆచితూచి అభ్యర్థులను పార్టీలు నిలబెట్టాయి, అనేక రకాల సమీకరణాలు తీసుకున్నాయి. సో ఆ సమీకరణాలతో రెండు వైపులా కూడా టఫ్ ఫైట్ కనిపిస్తున్న పరిస్థితి. సో అభ్యర్థులను ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా గెలుపు కోసమే కృషి చేస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్క సీట్ ని కూడా ఇక్కడ లైట్ తీసుకున్న పరిస్థితి లేదు. ప్రతి సిచ్యువేషన్ లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ టఫ్ ఫైటే కనిపించే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అస్సాంలో ఏం చేయబోతున్నారు, ఎటువంటి రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయి, సో ఎవరు మరలా అధికారంలోకి వస్తారు, మరొకసారి అక్కడ కాషాయ జెండానే ఎగురుతుందా, కాంగ్రెస్ ఏ విధమైన ఆశలు పెట్టుకుంది, గొగోయ్కి సంబంధించి కూడా రకరకాల అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో ఏం చేయబోతున్నామంటే ఒక రకంగా అస్సాంలో కూడా మేము అధికారంలోకి రాబోతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ప్రజా వ్యతిరేకత ఉంటుంది, ఖచ్చితంగా
ప్రజా వ్యతిరేకతే మాకు ఓట్లను సీట్లను తెచ్చిపెడుతుంది అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న మాట. సో ఇంకా మనం మాట్లాడుకుంటే బిందు మొత్తంగా 722 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి మనకు మొత్తం 126 స్థానాలు ఉంటాయి. సో 64 మ్యాజిక్ ఫిగర్. ఈ 64 మ్యాజిక్ ఫిగర్ ను ఎవరు సాధిస్తారు? అండ్ మనం పోలింగ్ పర్సంటేజ్ ని కూడా చూసాం. పోలింగ్ పర్సంటేజ్ అంటే మధ్యాహ్నం 3 వరకు కూడా నుంచి ఒక్కసారి 75.91% వరకు కూడా నమోదైంది. అంటే ఒక్కసారిగా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్ మధ్యాహ్నం 3 వరకు మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కసారిగా అంత పర్సంటేజ్ నమోదైంది. బట్ ఈవినింగ్ 6 కల్లా కూడా కొంత పర్సంటేజ్ ఎక్కువయ్యే ఛాన్స్ మేము కొంత స్లైట్లీ కొంత డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. సో ఎందుకంటే ఒక్కసారిగా పెరిగింది బట్ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉందంటారా? ఎట్లా ఉండొచ్చు? ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే కూడా అంటే నెక్స్ట్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి బీజేపీ కూడా అదే దీనిగా కూడా చెప్తున్న పరిస్థితి. సో చొరబాట్ల అంశం అంటే ఏ పార్టీకి ఎక్కువగా కూడా మన ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా చొరబాట్ల అంశమే ప్రధానంగా తీసుకొస్తున్నారు. బట్ ఈ చొరబాట్ల అంశంతో పాటు అభివృద్ధి అంటున్నారు, సంక్షేమం ఇవన్నీ అంటున్నారు. బట్ ఎక్కువగా కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఎడ్యుకేట్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా ప్రతిదానికి కూడా గుడ్డిగా కూడా వేసేసే పరిస్థితి లేదు. సో ముఖ్యంగా ఇప్పుడు అంటే ఎవరికి పట్టం కడతారో అంటే ప్రజలు కూడా ఆచితూచి కూడా ఎన్నుకునే నాయకుడి పైన అంటే ఓటర్ మైండ్ సెట్ అనేది డెఫినెట్ గా కూడా ఉంటుంది. సో ఎట్లా ఉండొచ్చు అనేది అనుకుంటున్నారు. హిమంత బిశ్వ శర్మకి నెక్స్ట్ మళ్ళీ కాస్త సర్వేలు బట్టి కూడా కాస్త అర్జునుడిగా కూడా కనిపిస్తుంది వంశీ. టఫ్ ఫైట్ అయితే ఉండొచ్చు బిందు. అంటే ఓటర్ తీర్పుని ఎక్కడ కూడా ఇప్పుడు అంచనా వేసే పరిస్థితులు కనిపించట్లేదు. అండ్ హిమంత బిశ్వ శర్మ గురించి మనం మాట్లాడుకుంటే సో ఎక్కడ కూడా అంటే ఆయన ప్రజలతో మమేకం అయ్యే విధానం కానీ, పథకాలు అమలు చేసే తీరు కానీ, ఓవైపు అభివృద్ధికి సంబంధించి కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి దూసుకు వెళ్తుంటాయి, ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతుంటాయని చెప్తున్న పరిస్థితి. హిమంత బిశ్వ శర్మ అధికారం చేపట్టి నుంచి కూడా అక్కడ పరిస్థితులు మారుతూ వచ్చాయి. కానీ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. హిమంత బిశ్వ శర్మకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని వెతుక్కోలేకపోయిందా, గట్టి అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందా, అంతగా ప్రత్యర్థి హిమంత బిశ్వ శర్మను డామినేట్ చేసేలాగా కనపడలేకపోతున్నారా అనే అంశాలు కూడా ఈ రకరకాల అంశాలు చర్చకు వస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఒకసారి ప్రజల మైండ్ సెట్ మారితే ఎంత అభివృద్ధి చేసినా, ఎంత సంక్షేమం చేసినా ప్రజలు మార్పు కావాలి అని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కనిపిస్తున్నాయా అంటే మాత్రం పోలింగ్ పర్సంటేజ్ అత్యధికంగా నమోదవుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఓటు పర్సంటేజ్ అనేది పెరిగితే ఖచ్చితంగా అధికార పార్టీకి అది ఒక గండంగా గతంలో భావించేవాళ్ళం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరగటం ఆ పార్టీకి ఒక రకంగా మంచి సీట్లనే తీసుకొచ్చి పెట్టింది. మరలా అధికారాన్ని కంటిన్యూ చేసే దిశగానే అడుగులు వేస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అస్సాంకి సంబంధించి అనేది. రైట్ వంశీ, నెక్స్ట్ ఇక పుదుచ్చేరికి వెళ్ళిపోదాం. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. 3 గంటల వరకు ఒక్కసారి పోలింగ్ శాతం మనం అబ్జర్వ్ చేస్తే 74.64% నమోదైంది. 30 నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 16గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ అంటే 16 దాటి ఏ ఒక్క ప్రభుత్వం అయినా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో 294 మంది అభ్యర్థులు అయితే పోటీలో నిలబడుతూ ఉన్నారు. ముఖ్యంగా 490 కేంద్రాల్లో కూడా మొత్తం 1099 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ డిఎంఏ కూటమి మధ్య హోరాహోరీగా కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా కూడా పుదుచ్చేరిలో టీవీకే విజయ్ స్థాపించిన పార్టీ కూడా అక్కడ పోటీ చేయబోతోంది. బిందు, పుదుచ్చేరికి సంబంధించి మనం మాట్లాడుకుంటే పుదుచ్చేరి సంబంధించి అక్కడ అధికారం మరలా ఎన్డీఏ కూటమికే వస్తుందా, లేదంటే అధికారం చేతులు మారుతుందా, టీవీకే ఎంతవరకు ప్రభావితం చూపగలుగుతుంది, రకరకాల అంశాలు ఇక్కడ తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుదుచ్చేరిలో ఇప్పుడు మనం 3 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే 74.64 పోలింగ్ శాతం నమోదైంది. 1009 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడే ఎలక్షన్ కమిషన్ పింక్ అండ్ బ్లూ బూతులను కూడా ఏర్పాటు చేసింది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై కూడా చూసాం. అంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏం చేయాలో అన్ని ప్రయత్నాలను ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఓటు వేయడం
బాధ్యత అని కూడా మనం చెప్పవచ్చు. సో మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం బిందు, ఏ విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారో చూడవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. కాబట్టి అక్కడ ఫలితాలు ఏ విధంగా మారతాయి కూడా చూడొచ్చు. మన స్క్రీన్ పై చూడొచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఎలక్షన్ బ్యాటిల్ లో ఇక్కడ కూడా అభ్యర్థులను ఆచితూచి అన్ని సమీకరణాలు బేరీజు వేసుకునే అభ్యర్థులను నిలబెట్టిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బరిలో నిలిచింది, ఏ విధమైన ఫలితాలను రాబడుతుంది అనేది ఒకసారి మనం చూస్తే, అంటే ఇంకా తమిళనాడు ఎన్నికలకు ముందే ఆయన ఓట్లు ఇక్కడ పడబోతున్నాయి ఆ పార్టీకి సంబంధించి. అండ్ ఇక వైద్యలింగం, మాజీ సీఎం వైద్యలింగంతో ఇటు తట్టంచావిడి నుంచి సీఎం రంగస్వామి బరిలో నిలిచారు. ఇద్దరి ఈ మధ్య కూడా టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం మాట్లాడుకున్నట్టుగా 16 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్స్ ఒకసారి అంటే ఇక మనం అబ్జర్వ్ చేస్తే రంగస్వామి నేతృత్వం, ఇంకా రంగస్వామికి కూడా చాలా వరకు కూడా ఒక ఇమేజ్ ఉన్న పరిస్థితి. సో ముఖ్యంగా కూడా ఇక్కడ ప్రధానంగా కూడా ఇది ప్రధాన పార్టీకి సంబంధించి కూడా ఒక్కసారి మనం ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అయితే అధికారంలో ఉంది. వీళ్ళకే కొంచెం ఇక్కడ అంటే చెప్పలేమంటే ఎడ్జ్ ఉన్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ కూటమికి సంబంధించి కూడా డిఎంకే పార్టీ, తమిళనాడు డిఎంకే ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు విజయ్ కూడా టీవీకే పార్టీ పెట్టారు కాబట్టి సో అక్కడ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు విజయ్. సో ముఖ్యంగా కూడా అంటే ఇక్కడ ఎందుకు బీజేపీకి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు 30 ఏవైతే సీట్స్ ఉన్నాయో 30 సీట్స్ తో పాటు 3 నామినేటెడ్ సీట్స్ కూడా ఇక్కడ కేంద్రం అంటే కేంద్రం ఇక్కడ నియమించడానికి కాస్త ఒక వెసులుబాటు ఉంటుంది. అంటే 3 నామినేటెడ్ బీజేపీ నామినేటెడ్ పదవులు అంటే 3 ఎమ్మెల్యేస్ ఇక్కడ నామినేట్ చేస్తుంది కాబట్టి 30+3. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ బీజేపీకి కొంత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది వంశీ. ఎస్ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒకసారి చూద్దాం. మనం పర్సంటేజ్ కూడా గతంలోది ఇప్పుడుది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం బిందు. సో ఇప్పటి వరకు అయితే మనం మాట్లాడుకుంటున్నట్టుగా 74.64 పోలింగ్ శాతం నమోదవుతూ ఉంటే, సో గతంలో మనకు పుదుచ్చేరిలో 83.42% నమోదైంది. అంటే భారీ పోలింగే ఇక్కడ కూడా జరుగుతుంది. సో అభ్యర్థుల భవితవ్యం అయితే ఈవీఎంలో నిక్షిప్తమవుతున్న పరిస్థితి. పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగానే సాగుతున్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అక్కడ అభ్యర్థులను గట్టిగానే నిలబెట్టింది. పుదుచ్చేరిని కైవసం చేసుకునేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఒక రకంగా ఇటు కాంగ్రెస్ కూడా 2 జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎలక్షన్స్ ని ఒక మినీ సంగ్రామంగా భావిస్తున్నాయి. భారత్ లో ఎన్నికలు అంటేనే ఒక కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటిది 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుంటే దీన్ని ఒక మినీ సంగ్రామంగా భావిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి, ఇప్పుడు వచ్చే ఫలితాలు ఆశాజనకంగా వస్తే భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంటుందా, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతుందా అన్న చర్చ కూడా ఊపందుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇటీవల మోడీ ఒక్కసారి ఇందాక మాట్లాడుతూ కూడా విజయ్ గురించి మాట్లాడిన పరిస్థితి కొంతవరకు కూడా సోషల్ ఈ మధ్య కాలంలో మనం చూసిన న్యూస్ బట్టి కూడా చాలా వరకు విజయ్ కి కొన్ని అర్బన్ సీట్లు, ఇంకొకటి ఏంటంటే పుదుచ్చేరి కారకేల్ ప్రాంతాల్లో కూడా విజయ్ ప్రభావం ఎక్కువగా ఉంది అంటున్నారు. ముఖ్యంగా కేరళ అంటే తమిళనాడుకు సంబంధించి అటు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే మనం గేమ్ చేంజర్ ఫ్యాక్టర్ కొన్ని సీట్స్ అయితే మేబీ ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి వస్తే విజయ్ కొన్ని గెలవడం కష్టం, బట్ కొన్ని సీట్లు మాత్రం గెలిచే ఇది ఉంటుంది. ఇంకొకటి ఆయన కిక్ బ్యాకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంత వస్తున్న పరిస్థితి వంశీ. అంటే ఇక్కడ ఒక అంశాన్ని చూడాల్సి ఉంటుంది బిందు, అంటే యువత ఎక్కువగా విజయ్ లాంటి నాయకుల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. సో విజయ్ కు అశేష ప్రేక్షకులు అయితే ఉన్నారు, మరి అవన్నీ ఓట్లుగా మారతాయా? అండ్ ఇంకొక అంశాన్ని చూస్తే, సో గతంలో కూడా మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినీ హీరోలు పార్టీలు పెట్టారు. ఆ పార్టీలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చిన పరిస్థితి. ఆ తరలి వచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తారా, ఆ ఓట్లన్నీ సీట్లుగా మారతాయా అనేది మాత్రం మనం ఎక్కడ కూడా చూస్తే అంత ఆశాజనకంగా అయితే ఫలితాలు లేవు. మరి విజయ్ ఎటువంటి ఫలితాలు సాధిస్తారో చూద్దాం. ఒకసారిగా మనం గతంలో నమోదైన 2020 రైట్ వంశీ చూడాలి. అంటే మే 6th అయితే మాత్రం రిజల్ట్ రాబోతుంది 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా. బట్ ఎన్నికలు ఆ ఫలితాలు ఏ విధంగా కూడా ఉండబోతున్నాయి మే 6th అయితే తెలియబోతుంది. రైట్ ఇక వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.